అగ్రరాజ్యమైనటువంటి అమెరికా భారత్ మీద 25% సుంకాలు విధిస్తున్నటువంటి వేళ మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. భారత్కి చెందినటువంటి చమురు కంపెనీల మీద ఇప్పుడు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా భారీగా సుంకాలు విధిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఏ కంపెనీల మీద, ముఖ్యంగా భారత్కి చెందినటువంటి ఏ కంపెనీల మీద అగ్రరాజ్యమైనటువంటి అమెరికా సుంకాల మోత మోగిస్తోంది అనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమెరికా మరో షాక్. భారత చమురు కంపెనీల మీద ఆంక్షలు. భారత్పై అమెరికా 25% సుంకాలు విధించినటువంటి వేళ మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. మన చమురు కంపెనీల మీద అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేశారని, అలాగే మార్కెటింగ్ చేస్తున్నారు అనేటువంటి అభియోగాల మీద ప్రపంచవ్యాప్తంగా 20 సంస్థల మీద అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఇప్పుడు సుంకాల పెంపు విధిస్తూ ఉంది. అందులో భారత్కు చెందినటువంటి 6 కంపెనీలు అయితే ఉన్నాయి. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. చమురు విక్రయాలతో నిధులు సమకూర్చుకొని మధ్యప్రాచ్యంలో సంఘర్షణలు, అస్థిరతకు ఇరాన్ ఆజ్యం పోస్తోంది. సొంత దేశ ప్రజలతో పాటుగా ప్రపంచాన్ని అణిసివేసేందుకు ఉగ్ర ముఠాలకు ఆర్థిక మద్దతు కల్పిస్తోంది. అందుకే టెహ్రాన్పై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా కఠిన చర్యలు చేపట్టింది. సో ఇరాన్కి సంబంధించినటువంటి చమురు ఉత్పత్తులను మనం కొనడంతో పాటుగా వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు అనేటువంటి అభియోగాలు కొన్ని కంపెనీల మీద వస్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా 20 కంపెనీల మీద ఆ అభియోగాలు ఉన్నాయి అంటూ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా భావించింది. అందుకే ఆ 20 కంపెనీలకి ఇప్పుడు సుంకాల మోత మోగిస్తూ ఉంది. చమురు కంపెనీలకు ముఖ్యంగా ఆ 20 చమురు కంపెనీల్లో 6 చమురు కంపెనీలు భారత్కు చెందినవి. ఆ కంపెనీలు ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నిజంగా చెప్పాలంటే ఈ చమురు కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేయగా వచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఉగ్రముఖకి వారు ఆర్థిక లాభం చేకూర్చేలాగా చేస్తున్నారు ఇరాన్. అందుకే వారి మీద ఆంక్షలు విధిస్తున్నాం అన్నట్లుగా అమెరికాకు చెందినటువంటి విదేశాంగ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. చమురు విక్రయాలతో నిధులు సమకూర్చుకొని మధ్యప్రాచ్యంలో సంఘర్షణలు, అస్థిరతకు ఇరాన్ ఆజ్యం పోస్తూ ఉంది. సొంత దేశ ప్రజలతో పాటుగా ప్రపంచాన్ని అణిచివేసేందుకు ఉగ్ర ముఠాలకు ఆర్థిక మద్దతు కల్పిస్తూ ఉంది అంటూ ఇప్పుడు అమెరికా విదేశాంగ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అందుకే టెహ్రాన్పై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా కఠిన చర్యలు చేపట్టింది. ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వాణిజ్యంలో భాగస్వామ్యులైనటువంటి 20 కంపెనీల మీద ఆంక్షలు విధిస్తున్నా ఉన్నట్లుగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా విదేశాంగ శాఖ తాజాగా తమ ప్రకటనలో స్పష్టం చేసింది. భారత్తో పాటుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే తుర్కీ, ఇండోనేషియా దేశాలకు చెందినటువంటి కొన్ని కంపెనీల పైన ఈ ఆంక్షలు విధించింది. అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునేవారు అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ఆయన గతంలోనే చెప్పారు. అంటే ఇరాన్ నుంచి ఎవరైతే ఈ పెట్రో ఉత్పత్తులు కానీ పెట్రోలియం కొనుగోలు కానీ చేస్తారో వారు ఖచ్చితంగా మా సుంకాలను ఎదుర్కోవాల్సిందే అంటూ డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందే ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో చెప్పిన విధంగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆయన వైఖరిని అవలంబిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ ఇరాన్ దగ్గర నుంచి ఏ దేశాలకు చెందినటువంటి చమురు కంపెనీలు అక్కడి నుంచి చమురు ఉత్పత్తులను కొంటున్నాయో ఆ చమురు ఉత్పత్తి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల మీద, అంటే అసలు ఇరాన్ దగ్గర నుంచి ఏ కంపెనీలు కొంటున్నాయో ఆ కంపెనీలకైతే మోత మోగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా అంటే సుంకాల విషయంలో భారీగా మోత మోగిస్తూ ఉన్నాయి. ఆంక్షలు పడినటువంటి భారత్కి చెందినటువంటి కంపెనీలు ఏంటనేది ఒకసారి మనం చూస్తే, కాంచన్ పాలిమర్స్ 2024 ఫిబ్రవరి నుంచి జూలై మధ్య $1.3 మిలియన్ విలువైనటువంటి ఇరాన్ పాలిథిన్ను, పెట్రోకెమికల్ ఉత్పత్తులను యుఏఈ మధ్యవర్తిత్వ కంపెనీ నుంచి ఈ కాంచన్ పాలిమర్స్ కొనుగోలు, దిగుమతి చేస్తున్నట్లుగా అమెరికా ఆరోపిస్తూ ఉంది. అందులో భాగంగానే కాంచన్ పాలిమర్స్ మీద అమెరికా సుంకాల మోత మోగిస్తూ ఉంది. నెక్స్ట్, ఆల్ కెమికల్ సొల్యూషన్స్
అనేటువంటి సంస్థ మీద కూడా ఇప్పుడు సుంకాల మోత మోగబోతోంది. ఇది పెట్రోకెమికల్ ట్రేడింగ్ కంపెనీ 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇరాన్ నుంచి $84 మిలియన్ విలువైనటువంటి పెట్రోకెమికల్ ఉత్పత్తులను ఈ సంస్థ దిగుమతి చేసినట్లుగా అమెరికా తమ అభియోగాల్లో పేర్కొంది. నెక్స్ట్ మూడవది వచ్చేసి రమణిక్ లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు $22 మిలియన్ విలువైనటువంటి మిథనాల్ టోల్యూన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేసి అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లుగా అగ్రరాజ్యం ఆరోపిస్తుంది. అందుకే ఈ కంపెనీ మీద కూడా సుంకాల మోత మోగించబోతుంది. నెక్స్ట్ జూపిటర్ డైకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ 2024 నుంచి 2025లో $49 మిలియన్ పైగా విలువైనటువంటి ఇరాన్ ఉత్పత్తులను దిగుమతి చేసినట్లుగా అభియోగాల్లో పేర్కొంది. నెక్స్ట్ ఆరో కంపెనీ గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్ లిమిటెడ్ గతేడాది కాలంలో $51 మిలియన్ విలువైనటువంటి పెట్రోకెమికల్స్ను ఇరాన్ నుంచి కొన్నట్లుగా యుఎస్ ఈ కంపెనీ మీద ఆరోపణలు చేస్తూ ఉంది. నెక్స్ట్ పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ గతేడాది నుంచి ఇప్పటి వరకు $14 మిలియన్ విలువైనటువంటి మిథనాల్తో సహా ఇరాన్ పెట్రోకెమికల్స్ను కొనుగోలు చేసినట్టుగా అమెరికా తమ అభియోగాల్లో వెల్లడించింది. ఈ కంపెనీలన్నీ ఉద్దేశపూర్వకంగానే ఇరాన్తో వాణిజ్యంలో భాగస్వాములయ్యాయని వాషింగ్టన్ తెలిపింది. ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఆయా కంపెనీలు వ్యక్తులకు అమెరికా ఆస్తులు ఉంటే వాటిని ఫ్రీజ్ చేస్తున్నట్లుగా కూడా తెలియజేసింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అంటే ఇరాన్ నుంచి పెట్రోకెమికల్స్ కానీ మిథనాల్ కానీ అక్కడి నుంచి ప్లాస్టిక్ని కానీ కొనుగోలు చేసేటువంటి ఈ సంస్థలు ఏ అయితే ఉన్నాయో ఈ కంపెనీలు వాటి మీద ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులకి అమెరికాలో కనుక ఏదైనా ఆస్తులుంటే ఆ ఆస్తులను జప్తు చేయాలి అనేటువంటి ఆలోచనకు కూడా అమెరికా ప్రభుత్వం అయితే వచ్చింది. నిజంగా ఇది భారత్లో ఉన్నటువంటి కొన్ని చమురు కంపెనీలకైతే షాకింగ్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే భారత్కి చెందినటువంటి ఉత్పత్తుల మీద అమెరికా 25% సుంకాన్ని విధిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారత్కి చెందినటువంటి చమురు కంపెనీల మీద కూడా ఇప్పుడు అమెరికా సుంకాల మోత మోగిస్తూ ఉంది. సుంకాల మోత మోగించడంతో పాటుగా వారి మీద కొన్ని ఆంక్షలు కూడా అమెరికా విధిస్తూ ఉంది.